ఒకవేళ జాతక పరిశీలనలో ఏదైనా కుజదోషం కానీ, ఇట్లాగే ఏదైనా కాలసర్పదోషం కానీ ఏమన్నా ఉంటే కనుక వివాహాలు లేట్ అవ్వటానికి మనకి ఆస్కారం ఉంది. ఒకవేళ కుజదోషం ఉండి వివాహాలు అయినాయనుకోండి, పిల్లల విషయంలో అయినా పిల్లలు పుట్టడానికి కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహాలు లేట్ అవుతున్నాయి, మనం అన్ని సంబంధాలు చూస్తున్నాము, ఏ సంబంధానికి వెళ్ళినా ముందుకెళ్ళలేకపోతున్నాము ఏమిటి అన్నప్పుడు మీరు వెంటనే అసలు ఏమిటి సమస్య ఎక్కడుందని పరిశీలన చేసుకోవాలి. అట్లాగే వ్యక్తిగతంగా కూడా ఎక్కడ మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఉద్యోగం విషయంలోనా, సరైన సంబంధాలు మనకి వెతికి పెట్టేవాళ్ళు లేకపోవటమా, వెనక మనకి ధైర్యంగా నిలబడేవాళ్ళు లేకపోవటమా, ఇది కూడా మనం ఒకసారి మామూలుగా కూడా మనం పరిశీలన చేసుకుని ఎక్కడ జరుగుతోంది, ఏది ఆటంకంగా జరుగుతోందని పరిశీలన చేసుకుని ముందుకు గనక కొనసాగితే తప్పకుండా వివాహాలు కుదురుతాయి. వివాహాలు కుదిరే విషయంలో కూడా ఎక్కడైనా మీకు దగ్గరలో ఏదన్నా దేవాలయం ఉంటే అక్కడ కనుక ఏదన్నా జంటనాగులు సర్పప్రతిష్ఠ కనుక చేసుంటే చక్కగా మంగళవారాలు నియమంగా పాటించటం వల్ల ఏకభుక్తం ఉండి ఉదయాన్నే వెళ్ళి ఆ నాగానికి పాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళవారం నియమాలు కనుక పాటిస్తే త్వరితగతిన మనకి వివాహాలు అయ్యే అది ఉద్దేశం కనుక యోగం కూడా ఉంటుంది, వివాహాలు సెటిల్ అవుతాయి. తర్వాత ఏంటంటే మాకు వివాహం అయితే పసుపు బట్టలతో వచ్చి సర్పప్రతిష్ఠ చేసుకుంటాము అని ఒక మొక్కుకుని ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టుకోవటం వల్ల కూడా మనకి వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది.